చట్టసభల్లో మహిళలకు స్థానం ఉండాలనే అంశాన్ని టేకప్ చేసి మరి పెద్ద ఎత్తున ఢిల్లీలో 16 పార్టీలను నేషనల్ పార్టీలను ఒప్పించి ఆనాడు అక్కడ పెద్ద ఎత్తున సమావేశం పెట్టి ఇవాళ దేశంలోనే ఒక కీలక పాత్ర మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించడంలో కావచ్చు, ఎక్కడ చూసినా ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఏర్పడ్డ ఈ 10 సంవత్సరాల్లో కావచ్చు, జాగృతి యొక్క అడుగులు స్పష్టంగా తెలంగాణ అంతటా కూడా కనిపిస్తున్నాయని సగర్వంగా అది మీ అందరి వల్లనే సాధ్యమైందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మనకు స్ఫూర్తి కేసీఆర్ అయితే, మనకు డైరెక్షన్ ఇచ్చి నడిపించింది జయశంకర్ సార్ అయితే, దాన్ని అమలు చేసింది మాత్రం మీ అందరే అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మరి మనం ప్రతి సందర్భంలో జాగృతి ఒక గొప్ప చైతన్యాన్ని ఏం ప్రదర్శించినామంటే, జనరల్ గా చాలా మంది సంస్థలు పెట్టి అట్లా పోతూనే ఉంటారు రొటీన్ గా, కానీ మనం మాత్రం చరిత్రలో ఏదన్నా ఒక ఘట్టం జరిగినప్పుడు, ఒక మలుపు తిరిగినప్పుడు ఆగి ఆలోచన చేసి నెక్స్ట్ కార్యాచరణ ఏంది అని ఆలోచన చేస్తూ ముందుకు పోయినటువంటి సందర్భాన్ని మీరు గమనించారు. తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ తెలంగాణ యొక్క యాస భాష, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి అనేటటువంటి అంశాలు తీసుకొని పోరాటం చేసినాం. పెద్దలు కేసీఆర్ గారు, ఆ తర్వాత విద్యార్థులు, మహిళలు, ఇంటలెక్చువల్స్ అందరి పోరాటం ద్వారా తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణను సాధించుకున్న తర్వాత మళ్ళా ఇట్లనే మనం సమీక్ష సమావేశాలు పెట్టుకొని మరి రాష్ట్రం వచ్చింది. వచ్చిన రాష్ట్రంలో మన నీళ్లకు డోకా ఉండదు, నిధులకు డోకా ఉండదు, నియామకాలకు డోకా ఉండదు. కాబట్టి మరి మనమేం చేయాలి సంస్థగా అని ఆలోచించుకున్నాం. ఆనాడు మనం తీసుకున్న నిర్ణయం ఏంది, మన యూత్ని మనం పెద్ద ఎత్తున ట్రైనింగ్ చేయాలి, ట్రైనింగ్ చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించాలని ఆలోచన చేసుకొని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 17 ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి దాదాపు 30,000 పైచిలకు పిల్లల్ని ట్రైన్ చేసి 20,000 పైచిలకు ప్లేస్మెంట్స్ చేపించి మన వంతు ప్రయత్నం మనం చేసుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి సందర్భం ఏమిటి అంటే, నేను రాజకీయాల్లో ఉండడం, బీఆర్ఎస్ పార్టీలో నేను క్రియాశీలకంగా ఉండడం, నేను కేసీఆర్ గారి కూతుర్ని కావడంతో కక్ష కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం మన మీద తప్పుడు కేసులు పెట్టి ఆ తదనంతరం నన్ను అక్రమంగా మరి 5.5 నెలలు జైల్లో పెట్టడం జరిగింది. మరొక సంస్థను స్థాపించినటువంటి వ్యక్తిగా, ఈ సంస్థ యొక్క ఫిలాసఫీని రాష్ట్రంలో గ్రామానికి తీసుకెళ్లినటువంటి వ్యక్తిగా ఇవాళ నా జీవితంలో అయినా ఈ సంస్థకైనా ఒక మలుపు లాంటి సందర్భం. మరి ఈ సందర్భంలో మళ్ళొకసారి మనం ఆగి ఆచితూచి ఆలోచన చేసుకొని ముందడుగేయాల్సినటువంటి సందర్భం. అందుకే ఇవాళ మళ్ళొకసారి సమీక్షించుకుంటున్నాం. అందుకే ఇవాళ మళ్ళొకసారి ఆలోచన చేసుకుంటున్నాం ఎటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్లాలని. మీ అందరికీ తెలుసు, నన్ను జైలుకి పంపక ముందే గత సంవత్సరంలో జనవరిలో మనం 2 కార్యాచరణలు తీసుకున్నాం. ఒకటి, ఎక్కడ హాస్టల్లో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగి చనిపోయినా అక్కడికి మనం పోయి ఆ అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మనం చాలా సందర్భాల్లో సొల్యూషన్కి దగ్గరగా కూడా రావడం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకొని, వస్తున్నటువంటి సామాజిక మార్పుల్ని పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించి, బీసీ ఓబీసీకి సంబంధించి రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదనేటటువంటి ఒక అంశాన్ని ముందుకు తీసుకొని దాన్ని దేశవ్యాప్తంగా కూడా మనం తీసుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకొని జనవరి ఫిబ్రవరిలోనే బీసీలకు సంబంధించి రాజకీయ రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి అంశాన్ని తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళు అక్రమంగా మన జైల్లో పెట్టినా 5.5 నెలలు నిర్బంధించినా, మనల్ని అనేక రకాలుగా బద్నాం చేసే ప్రయత్నం చేసినా మనం మన కార్యాచరణ కొనసాగించాలనే దృక్పథంతోనే ఇవాళ మళ్ళీ ఈ సమావేశాలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. మరి మళ్ళీ మనం మొక్కవోని ధైర్యంతో, ఎందుకంటే ఒక కష్టం వచ్చినప్పుడు తట్టుకొని నిలబడగలగాలి, ఒక నష్టం జరిగినప్పుడు అంచనా వేసుకొని బేరీ చేసుకొని ముందుకెళ్ళగలగాలి. మరి ఇవాళ జరిగినటువంటి పరిస్థితి, మన సంస్థ మీద వచ్చినటువంటి అపవాదులు ఇవన్నీ మబ్బుల వలె తొలగిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత మనం ప్రారంభం చేసిన కార్యాచరణ ముందుకు తీసుకొని వెళ్లాలనే ఆలోచనతోనే ఈ సమావేశాలు పెట్టుకున్నాం. అందుకే ఇవాళ ప్రతి జిల్లా నుండి కూడా మరి పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తా ఉన్నాం. మొన్న బీసీ కమిషన్ కి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బీసీల కోసం పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు ప్రతినిత్యం కలిసి ప్రోత్సహించి వెన్నుదట్టి వెళ్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తా ఉన్నాం. పెద్ద సంఖ్యలో ఒక మద్దతు వస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారి యొక్క వైఖరి మీద కూడా ఒక సామాజిక సంస్థగా, ఒక సోషల్ ఆర్గనైజేషన్ గా జాగృతి లాంటి సంస్థలు మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉందని కూడా చాలా మంది పెద్దలు మనకు డైరెక్షన్ ఇస్తున్నటువంటి విషయం. ఇందులో ప్రధానంగా స్కూల్లో జరుగుతున్న అన్యాయాలు మనం చూస్తున్నాం, స్కూల్ పిల్లలకు జరుగుతున్నటువంటి అక్రమాలు మనం చూస్తున్నాం. గతంలో జూన్లో, ఈ సంవత్సరంలో జూన్లో మీకు గుర్తుంటే మలక్పేట్
ఒక బ్లైండ్ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం తిప్పిపెట్టి బ్లైండ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏదో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అని చెప్పి ఒక మహిళా మంత్రి మాట్లాడడం అసెంబ్లీలో నిజంగా కూడా దారుణమైన విషయం. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉంది, ఎటువంటి ఆలోచన ఉంది అని ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడితే మనకు అర్థమవుతుంది. ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనకు కోపం వచ్చినా మన విషయాన్ని మనం చెప్పినాం తప్పితే తిట్టలే ఆంధ్ర వాళ్ళని. మనం ఇదైపోయినాం తప్పితే మనం ఎవరిని ఆంధ్ర వాళ్ళని ఏమనలే. కానీ ఇవాళ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ఇవాళ ఉన్న ప్రభుత్వంలో పెద్దలు ఏం మాట్లాడుతున్నారు, ఏ భాషలో మాట్లాడుతున్నారు, ఎటువంటి వైఖరిని ప్రదర్శిస్తున్నారు? అది నిజంగా మన తెలంగాణకు ఉండే క్యారెక్టరా? అటువంటి వాళ్ళమా మనం? కానీ వాళ్ళు మాట్లాడుతున్నది ఏందో ఒకసారి ఆలోచించాలి. ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఒకసారి ఆలోచించాలి. అందుకే మనలా సంస్థలు, తెలంగాణ సంస్కృతిని కాపాడాలనుకునే సంస్థలు ఖచ్చితంగా ముందడుగేసి ఇది మా తెలంగాణ సంస్కృతి కాదు, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమను ప్రదర్శించడమే మన సంస్కృతి, ప్రజల సమస్యల పట్ల గొంతెత్తి ప్రశ్నించడమే మన సంస్కృతి, ప్రజల ఆచార వ్యవహార ఆహార్యాలు నష్టమైపోతుంటే ఎలుగెత్తి చాటడమే మా సంస్కృతి అని చెప్పి ముందడుగేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మీకు తెలుసు, అబద్ధాలు చెప్పి ముందుకొచ్చారు. మరి మనం ఒక సామాజిక సంస్థగా ఏదన్నా ప్రభుత్వం ముందుకొస్తే అంతకుముందున్న ప్రభుత్వాలు నిలదీసినాం. బీఆర్ఎస్ పార్టీలో కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడ సమస్యలు ఉన్నా జాగృతి నుండి హైలైట్ చేసుకుంటూ వచ్చినాం. ఆనాడు విన్నపాలు ఇచ్చినాం, విజ్ఞప్తులు చేసినాం. ఆ విన్నటువంటి ప్రభుత్వాలు మార్చుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, మార్చుకొని సమస్యలు పరిష్కారం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, జాగృతి నుండి ఇచ్చినటువంటి విన్నపాలకు కూడా. మరి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మనం ఎక్కడైనా మిస్టేక్స్ జరుగుతుంటే ఎత్తి చూపాల్సినటువంటి విషయం.